రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్ఫోర్స్మెంట్ ను బలోపేతం చేసి చెక్పోస్టుల దగ్గర నిరంతరం నిఘా ఉంచాలన్నారు. సెక్రటేరియట్లో రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్ బస్ ఫిట్నెస్ పై వరుసగా తనిఖీలు చేయాలన్నారు. సిటీలో సిఎన్జి, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డీసెంట్రలైజ్ విధానం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్. రైతులకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు రైతులకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా విత్తనాలు తెప్పించామని చెప్పారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అధిక సాంద్రత పత్తి సాగు, సేంద్రియ వ్యవసాయంపై రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు తుమ్మల. రైతు నేస్తం ద్వారా రైతుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామని చెప్పారు. ఆహారాన్ని కల్తీ చేసినా, నాణ్యత పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెక్రటేరియట్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోటల్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు దామోదర. రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సరైన సౌలతులు లేవని, సెమీ రెసిడెన్షియల్ ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. మూసేసిన స్కూళ్లు తెరుస్తామన్నారు మల్లు రవి. రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ దాదాపు 6,000 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పిల్లలు రావటం లేదనే పేరుతోని మూసేసేటటువంటి కార్యక్రమం ఆ దిశలోనే అంతా నడిచింది. 2,000 కోట్ల రూపాయలతోని స్కూలు ఎడ్యుకేషన్కి అలాట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పింక్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు 4,630 కోట్లు ఖర్చవుతుందని కావాలనే ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారన్నారు. తప్పుడు ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. కొందరు ప్యాకేజీలు తీసుకుని విష ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేయించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన, మా మంత్రులపైన, అందరిపైన తప్పుడు ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఏదన్నా తప్పు జరిగితే ఆధారాలు ఉంటే చాలా స్పష్టంగా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏదైతే కిషన్ మాట్లాడినప్పుడే చెప్పినా, నువ్వేదైతే ప్రెస్ మీట్ పెట్టి నువ్వైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక ఫేక్ జియో కాపీని సృష్టించడం జరిగింది, దాన్ని ప్రచారం చేస్తున్నావు. నిజంగా ఆధారాలు ఉంటే ఆ జియో కాపీ నిజమైతే బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ విసురితే దానికి స్పందన లేదు. సెక్రటేరియట్లో మంత్రిని కలిశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇటీవల భువనగిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన చామల కిరణ్ కుమార్ ను అభినందించారు పొన్నం.